ట్రైన్ టైమింగ్ ఏంట్రా? 1:30 బెంగళూరు ఎక్స్ప్రెస్ బాలు కరెక్ట్ గా వచ్చేస్తుంది. గన్ టైం. ఇంకా పావుకుంటుందిరా. వీడేంట్రా ఇలా గుద్దేసేళ్తాడు? ఎగరొస్తున్నారు కానీ ఎంత స్పీడో చూసావా? వచ్చేది అబో 40 బిలో 40 తెలియదు. కాటికి కాళ్ళు చాపుకుని ఎవరైనా బాంబు వస్తే అప్పుడు తెలుస్తుంది. బాంబు కూడా ఫిగరే కదరా. ఎంకమ్మ. మార్నింగ్ బాలు. బెంగళూరు ట్రైన్ వచ్చేసిందా సార్? బండి వచ్చి హాఫ్ అన్ అవర్ అయింది. పోరా చెత్తనా. చెత్తనాయాలు కదా. నీ తప్పుడు ఇన్ఫర్మేషన్ లే. అంతే. మోహన్ చూడు. రే పాపరా అమ్మాయి. అసలు ఈ ఊరికి కొత్త, ఎక్కడెక్కడ తిరుగుతుందో ఏంటో. బాలు ఏవన్ కంపార్ట్మెంట్ దగ్గర వెయిట్ చేయదా? నాకు వచ్చే కోపానికి మొహం పగిలిపోద్ది. ఆ అమ్మాయి కనుక మిస్ అయిందో ఇవాళ ఉందరం మీ అందరికి. ఆ పిల్ల ఎలా ఉంటుందో నీకైనా తెలుసా? నాకేం తెలుసురా, సేట్ చెప్పాడు కదా అని వచ్చాం. కనీసం ఫోటో కూడా ఇవ్వలేదు. ఏం చేయాలి? అయ్యో ఇప్పుడు ఎలా కనిపెట్టడం? సుసి సుసి అని కేకలేసుకుంటూ వెళ్ళు. కసి కసి ఆడపిల్ల పడకు. ఓకే. దున్నపోతులా తెయ్యకు. లోపల ఉందేమో చూడు. సుసి ఇక్కడ వాళ్ళు ఉన్నారా? సుసి లోపల సుసి అనే వాళ్ళు ఉన్నారా? ఇదిగో నా కత్తి. ఏంట్రా? నేను చూసుకుంటాను. సుసి నమస్తే బాలన్న. ఏంటి ఇలా వచ్చావు? ఏదైనా ప్రాబ్లమా? ఏం లేదు, నేను చూసుకుంటానులే. ఏంటండి నా షర్ట్ ఎందుకు పట్టుకున్నారు? నీ జేబులో పర్సు ఉందేమో చూడు. లేదండి. వీడి జేబులో ఉంటుంది. అయ్యో అవును సెట్, మన వాళ్ళు కన్ఫ్యూజ్ చేశారు. ఎలాగైనా కనిపెడతానులే. మొట్టమొదటిసారిగా సుసేన్ నేను అప్పుడే చూశాను. తనే సుసి అని నాకు అప్పుడు తెలియదు, కానీ తనే సుసి అయి ఉంటే బాగుంటేదని నా మనసు కనిపించింది. సుసిని చూడగానే ఇన్నాళ్ళు నేను ఎదురు చూసింది ఈ అమ్మాయి కోసమేనా, ఈ క్షణం కోసమేనా అనిపించింది. తర్వాత నాకేమీ కనిపించలేదు. సుసి సుసి మాత్రమే కనిపించింది. తనే సుసి అయి ఉండాలని నా మనసులో దేవుణ్ణి ప్రార్థిస్తూ దగ్గరికి వెళ్ళాను. నేనే సుసి అని చెప్పు, నేనే సుసి అని చెప్పు, నేనే సుసి అని చెప్పు. మీరు బాలు కదూ? సుసి ఇటువంటి నేను తీసుకొస్తాను. వదిలే, పర్వాలేదు. నన్ను ఎలా గుర్తుపట్టారు? సింపుల్. అంకుల్ ఫోన్ చేసి చెప్పారు నన్ను తీసుకెళ్ళడానికి బాలు అనే ఒక అతను వస్తారని. అతను ఎలా ఉంటాడంటే ఒక చోట నిలబడకుండా హుషారుగా అటు ఇటు తిరుగుతూ చాలా ఫ్రెండ్లీగా, స్మార్ట్ గా, బయటికి బుద్ధిమంతుల్లా, లోపల ఫైర్ తో. ఓవరాల్ ఇమాజిన్ చేసుకుంటుంటే మీరే వచ్చారు. మీరే బాలు అంటారని మిమ్మల్ని గమనిస్తూ ఉన్నాను. వచ్చేసారు. చివరిగా అంకుల్ మాట చెప్పారు, మీరు చాలా డీసెంట్ అని. భలే కనిపెట్టేశావు మావా. ఏంట్రా మావా సైలెంట్ గా వస్తున్నావు? పరువు తీకు సుసి నన్ను డీసెంట్ అనుకుంటుంది, అలాగే మెయింటైన్ చేయాలి. అందుకని మెడ కూడా తిప్పకుండా మిలిటరీ వాళ్ళగా స్టిఫ్ గా రావాలా? మూసుకుంటారా? ఇలా చూడమ్మా, వీళ్ళ ఇంట్లో నేను డ్రైవర్ గా చేరినప్పటి నుండి వీళ్ళలో ఒక్కరు కూడా ఇంతవరకు నా బండి ఎక్కలేదు. పని చేయకుండానే జీతం తీసుకుంటున్నాను. నువ్వు వచ్చావు కదా, ఈ రోజు నా డ్రైవింగ్ పవర్ ఏంటో చూపిస్తాను. ఓకే, ఇది నేను వెనక పెడతాను, నువ్వు ముందు కూర్చో. నువ్వు వెళ్ళి కార్లో కూర్చో సుసి. మరి మీరెంత? మేము బైక్ లో వస్తాం. అయితే నేను బైక్ లోనే వస్తాను. నేను ఎవరితో వెళ్ళాలి? లగేజ్ జాగ్రత్తగా తీసుకురా. నా కారు ఎప్పుడు మోక్షం దొరుకుతుందో. డీసెంట్ గా మెయింటైన్ చేయాలి కదా. బైక్ నడిపేటప్పుడు కూడా అలాగే మెయింటైన్ చేయి. అంతేనా? అంతే. రే బాలు, ఓవర్ స్పీడ్ కాస్త తగ్గించమ్మా. ఇది బండ, ఎద్దుల బండ. వెళ్ళు 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 వెళ్ళు, నీ టైం బాగుంది. బండి నెట్టుకుంటూ వెళ్ళిన పెట్రోల్ మిగులుద్ది. ఎక్స్క్యూజ్ మీ, కాస్త దారిస్తే అలా వెళ్ళిపోతాను. ఎమర్జెన్సీ వాటిలో పుట్టావా? ఎందుకంటే తొందర పో. హలో అంకుల్, నాకు కొంచెం లిఫ్ట్ ఇస్తారా? ఐఎమ్ వెరీ సారీ, నేను గర్ల్స్ కి లిఫ్ట్ ఇచ్చిందే లేదు. అంకుల్ అంకుల్, ఈ ఒక్కసారి మీ పాలసీ మార్చుకోకూడదా? ఏమని చూసి సైకిల్ వెళ్తానంటున్నావు? మరేం చేయను, నువ్వు బైక్ నడుపుతున్నావు. ఎద్దుల బండి నయం. ఎంత మాట అన్నావు? ఇప్పుడు చూడు.